యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని అంటున్నాడు. ఇంతకీ ఆ గిన్నెలో ఏముందో యేసు ప్రభువారికి తెలుసు. ఆ గిన్నెలో ఉన్నది త్రాగాల్సింది ఈయనే అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. మరి ఎందుకని యేసు ప్రభువారు ఆ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అంటున్నాడు? యేసు ప్రభువారికి ఇష్టం లేదా? ఆయనకి ఇష్టమే. మరి ఎందుకు ఆయన వద్దంటున్నాడు? భయం వేస్తుందా ఆయనకి? యేసు ప్రభువారు ఏమైనా దైవత్వాన్ని కోల్పోయాడా? లేదు. దైవత్వాన్ని కోల్పోతే పవిత్రమైన బలి పశువుగా అర్పింపబడడానికి వీలు కాదు. ఆయన దైవత్వాన్ని కోల్పోలేదు. అలానే యేసయ్య ఎవరు అంటే 100% ఆయన దేవుడు, అదేవిధంగా 100% ఆయన మానవుడుగా కనిపిస్తాడు. మానవుడిగా దేవునికి మనకు మధ్య ప్రతినిధిగా ఆయన ఉన్నాడు. మనందరి పాప దోష శిక్షను ఆయన భరించటానికి ఈ లోకానికి ఓ ప్రతినిధిగా మానవునిగా మనకు కనిపిస్తాడు. దేవుడుగా ఉన్నాడు, మానవునిగా ఉన్నాడు. దైవత్వాన్ని ఏమి కోల్పోలేదు. దైవత్వాన్ని కోల్పోతే పవిత్రమైన బలి పశువుగా అర్పింపబడడానికి వీలు కాదు. మరి ఎందుకని యేసు ప్రభువారు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు? ఆ గిన్నెలో ఉన్నది ఉగ్రత. ఏమండి, నా యొద్ద నుండి తొలగించు అని అంటున్నాడు. ఎందుకు ఆయన ఆ పదాన్ని వాడాడు తెలుసా? ఏమండి, ఎప్పుడైతే ఆ ఉగ్రత పాత్రను యేసయ్య తీసుకుంటాడో, ఆ తీసుకునేటువంటి క్రమంలో, మనందరి పాపములను మోసేటువంటి క్రమంలో యేసు ప్రభు వారికి తండ్రి ముఖము మరుగు చేయబడుతుంది. అంటే ఒక్క క్షణం తండ్రిని విడిచి ఉండటానికి యేసు ప్రభు వారు ఇష్టపడటం లేదు. అందుకేగా శిలువ మీద పలికిన 7 మాటల్లో 4వ మాట ఏంటి? నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి, నన్నెందుకు విడిచితివి అని అంటాడు యేసు ప్రభు వారు. అవునా? అంటే యేసు ప్రభు వారికి తండ్రి ముఖం ఒక్క క్షణం పాటు ఏమైందో తెలుసా? మరుగు చేయబడింది. ఎందుకంటే మనందరి పాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. ఆ తండ్రి ముఖము మరుగు చేయబడటం, ఆ ఎడబాటును యేసు ప్రభు వారు ఇష్టపడటం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. మీలో చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తారు అని అంటే, ప్రభువా, నా కొడుక్కి ఒక మంచి ఉద్యోగం రావాలి, నా కూతురికి ఒక మంచి సంబంధం రావాలి. సంబంధం ఆలస్యం అయితే సంబంధం కోసం పరితపించిపోతారు. ఉద్యోగం ఆలస్యం అయితే ఆ ఉద్యోగం కోసం చాలా పరితపించిపోతూ ఉంటారు. ఏదైనా పిల్లలకి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు కోసం ఏడుస్తూ ఉంటారు. ఇది తప్పు అని నేను అనట్లేదు. నేను అడుగుతున్నాను, మీ కుటుంబాల్లో మీ బిడ్డలు దేవునికి దూరం అవుతున్న క్రమంలో ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చావా? ఒక్క క్షణం తండ్రి ముఖము మరుగు చేయబడితేనే యేసు ప్రభు వారు ఉండలేను అని అంటున్నప్పుడు, నీ కుటుంబాల్లో నీ పిల్లలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భార్య కావచ్చు, లేదా నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, దేవునికి దూరమైనప్పుడు ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నాం? ప్రభువా, ఆ కనెక్షన్ ఎప్పుడూ ఇలానే ఉండాలి నీకు నా కుటుంబానికి అనేటువంటి భావన కలిగి ఎంతమంది ఈరోజు ప్రార్థిస్తున్నారు చెప్పండి? బైబిల్ ఎలా చెప్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును అంటుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలిగిస్తుందంట. లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మీరు చాలా పరితపిస్తారు, కానీ నిత్యము మన పిల్లలు దేవునితో ఉండాలి అనేటువంటి క్రమంలో చాలా మంది పరితపించే మనసు ఉండని వాళ్ళు కనిపిస్తున్నారు. ఈరోజు ఆ గెత్సెమనే దగ్గర జరిగిన ఆ ప్రార్థన మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నిలుపుతుంది. ఒక అద్భుతమైన పాఠాన్ని నిలుపుతుంది. ఏంటా పాఠం అంటే, యేసు ప్రభు వారు ఏమండి, పరలోకపు తండ్రికి ఆయనకు మధ్య వచ్చే ఆ ఎడబాటు అనేది ఉండడానికి ఆయన ఇష్టపడటం లేదు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగించుము, అయినను నా ఇష్టము కాదు అని